నిరవి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావుల యొక్క జీవిత విశేషాలని తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరైతే జ్ఞానగంగలో తడిసి వారి జీవితాన్ని తాదాప్యం చేసుకున్నారో, వారి జీవితాన్ని తరింప చేసుకున్నారో, అటువంటి మహానుభావుల చరిత్రలు విన్నా తెలుసుకున్న మహాపుణ్యం. అటువంటి వారిలో చిమటం అమ్మ ఒకరు. వారి యొక్క సమాధి మందిరాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి విశేషాలని మనం తెలుసుకుందాం. లోపలికి వెళ్ళేసి మనం అన్ని విషయాల్ని చూద్దాం. మనం లోపలికి వెళ్తూ ఉంటే మొట్టమొదటిగా అవధూత సాధురాం బాబాజీ గారి ఫోటో ఉంది. వీరు ఎవరయ్యా అంటే ఈ యొక్క చిమటం అమ్మగారి యొక్క గురువు గారు. అమ్మగారు ఎప్పుడూ కూడా దిగంబరి యోగిగానే ఉండేవారు. వారు ఎక్కువగా కూడా ఎప్పుడూ కూడా వారు గురువుగారిని కలిసిన తర్వాత వస్త్ర త్యాగాన్ని చేశారు. అప్పటి నుంచి వారు అలాగే ఉండేవారు. వారి దగ్గర నుంచి రామనామ దీక్ష తీసుకొని రామనామ సాధన చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ పక్కనే వారి సమాధి మందిరానికి పక్కనే రామాలయం అనేది ఉంది. ఆ రామాలయంలో మొట్టమొదటిగా రామ భజన చేసుకుంటూ ప్రారంభమైనటువంటి వారి జీవితం అవధూత సాధురాం బాబాజీ గారితో కలిసిన దగ్గర నుంచి వారి జీవితం ఎంతో మార్పు సంభవించడం అనేది జరిగింది. మొట్టమొదటిగా రామమందిరం దర్శించుకొని, రామమందిరంలో ఉన్నటువంటి దేవీ దేవతల విగ్రహాలను దర్శించుకొని మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి అమ్మవారి సమాధి మందిరాన్ని, వారు తపస్సు చేసినటువంటి స్థలాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా అమ్మ ధ్యానం చేసినప్పుడు ఇదే ప్రదేశంలో ఒక కుటీరం ఉండేది. ఆ కుటీరంలో వారు కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు. అమ్మ ఎన్నో మంచి మంచి జ్ఞానబోధలు చేశారు. ఆ విషయాలన్నీ ఇక్కడ గోడలపైన ముద్రించి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చూస్తే తాను మసి కావటమే తత్వమసి అని, అంటే మనలో ఉన్నటువంటి ఆ తత్వం బయటికి రావాలంటే మనలో ఉన్నటువంటి మొత్తం క్లీన్ అయితే కానీ, తనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ క్లియర్ అయితే కానీ తనలో ఉన్న నిజమైన తత్వం బయటకు వస్తుంది. తర్వాత చూస్తే అహం చస్తే బ్రహ్మమే. మనలో ఉన్న అహంకారమే లేకపోతే, నేనే అనే భావంతో చనిపోతే నేను అనే భావనే మిగులుతుంది. మృత్యువుని తినేది రామనామం, అంటే మృత్యువును కూడా మనలో ఉన్నటువంటి మృత్యు గండాలో కూడా తీసేది రామనామం అని, ఇలా ఎన్నో కొటేషన్స్ ఇక్కడికి ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక కూడా కర్మలు ఎక్కడ ఉంటాయి అనేసి ఇక పైన ఒక అద్భుతమైన కొటేషన్ ఉంటుంది. ఒక అవధూత ఆశీర్వచనం అయిన తర్వాత కర్మ అనేది మనలో నశించిపోతుంది అనేదానికి ఎన్నో అద్భుతమైనటువంటి, అలాగే మనం చుట్టూ చూసుకున్నా కానీ ఎన్నో అద్భుతమైనటువంటి కొటేషన్స్ మనకు ఉన్నాయి. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు, అంటే మనం తిరుగుతూ ఉంటే ఎక్కడికి తిరిగినా కానీ మనలో చివరికి మిగిలేది ఏమీ ఉండదు, కూర్చొని సాధన చేయటం తప్ప ఏమీ లేదు అనే ఒక అద్భుతమైన అర్థం వచ్చే విధంగా తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు, కుప్పలైనటువంటి ప్రాణశక్తి మనలో ఉద్భవిస్తూ ఉంటుంది. అలాగే అమ్మ సేవకున్న విలువ అనంతము, అమ్మ సేవకున్నంత విలువ అనంతం అనేసి. అలాగే ఇక్కడ అమ్మ ఫోటోలు ఉన్నాయి పైన గోడ మీద చూసుకుంటే. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చిన్న చిన్న కొటేషన్స్ రూపంలోనే ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అమ్మగారు ఉన్నప్పటి మందిరం, అలాగే మనం చూసుకున్నట్లయితే భావశుద్ధియే జ్ఞానశుద్ధి అని, భావశుద్ధియే జ్ఞానశుద్ధి అని మనకి వేదాల్లో చూసుకున్నా కానీ యద్భావం తద్భవతి అంటారు. యద్భావం తద్భవతి అంటే ఎట్లా అంటే మనకు భావనే ముఖ్యం.
ఆ భావన యొక్క ఇంపార్టెన్స్ని మనకు చెప్పే విధంగా భావశుద్ధియే జ్ఞానశుద్ధి అని, అది మనకేది మంచిదో అమ్మకు తెలుసని. అంటే భగవంతుని విషయంలో మనకు తెలిసినప్పుడు నాకు ఇది జరగలేదు అది జరగలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ భగవంతునికి మనకేది మంచిదో ఆ విషయం భగవంతునికి తెలుసు అనే విషయాన్ని చిన్న చిన్న వాక్యాల్లో పరమార్థ తత్వాన్ని మొత్తాన్ని చెప్పే విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క 10 లైన్లలోనే ఒక భగవద్గీత సారమంత జ్ఞానం ఇక్కడ ఉన్నది. ఆ యొక్క అద్భుతమైన విషయాలు మనం ఈ యొక్క గోడల మీద ఉన్నటువంటి కొటేషన్లోనే అమ్మ తత్వాన్ని తెలుసుకునే విధంగా ఎంతో అద్భుతమైన విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అలాగే మనకి అమ్మ సమాధి మందిరాన్ని కూడా మనం దర్శించుకుందాం. వారు సమాధి మందిరాన్ని కూడా మనం ఇప్పుడు దర్శించుకునేటటువంటి భాగ్యం మనకు కలిగింది. అవధూతల యొక్క సమాధి మందిరంలో వారిని దర్శించిన, ఆ ప్రదేశంలోకి వెళ్ళి ధ్యానం చేసిన, అక్కడ పారాయణ చేసిన వారికి వచ్చేటటువంటి అద్భుతమైన ప్రాణశక్తి అమోఘం. పరమ గురువుల యొక్క సమాధి వద్ద మనం ఏమి చేసినా, ఏ సాధన చేసినా, అలాగే ఏ యోగ సాధన చేసినా వారి యొక్క ప్రాణశక్తితో మనలో ఉన్నటువంటి ఈ యొక్క 72,000 నాడులు శుద్ధి జరిగి త్వరగా మనలో కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. పాప కర్మ ప్రక్షాళన జరిగి మనలో ప్రాణశక్తి పెరిగి చివరికి మనలో ఎంతో పరిణితి కలుగుతూ ఉంటుంది. మనలో పరిణితి కలగాలి అంటే అవధూతల్ని దర్శనం చేసుకోవాలి, వారి యొక్క సమాధి మందిరాన్ని దర్శనం చేసుకోవాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో ఎవ్వరికీ తెలియదు. ఈ అనంత కాలంలో భారతావనిలో ఎంతోమంది మహాత్ములు పుడుతూ వచ్చారు. అందులో ఈ మధ్యకాలంలో మన మధ్య మసలినటువంటి ఒక గొప్ప అవధూత దిగంబరి అమ్మ, సాధు మాత చివట అమ్మగారు. ఆమె అసలు పేరు అచ్చమాంబ. చిన్ననాటి నుంచి కూడా రామనామం అంటే విపరీతమైన అభిమానము. ఆ రామనామ స్మరణతోటి ఆమె అంత అద్భుత స్థితికి వచ్చేసారు. ఆమె చివటం గ్రామం వారి అత్తవారి ఊరు. కొన్ని కష్టాలు రావడంతో ఆమె కుటుంబాన్ని ఇంకా పూర్ణ వైరాగ్యంతో వదిలేసి, కష్టాలు భరించలేక కాదు, దైవాన్వేషణలో అవి సంకేతాలు, దైవం రమ్మంటున్నాడన్న భావంతో వాటిని వదిలేసి ఆమె పూర్ణంగా సాధనలోకి వెళ్ళిపోయారు. ఒక స్థితిలో ఆమెకి దేహం మీద బట్ట ఉందో లేదో కూడా తెలిసేది కాదు. అదృష్టం ఏంటంటే శ్రీ భరద్వాజ మాస్టారి దయ వల్ల, వారి సూచన వల్ల ఆ అమ్మాయి యొక్క దర్శన భాగ్యం నాకు 1980 నుంచి 1 సంవత్సరంన్నర పాటు అమ్మ సమాధి చెందే వరకు దొరికింది. ఆ తల్లి లాంటి వాళ్ళు లేరని సుధీంద్ర బాబు గారు ఒకసారి చెప్పారు. సుమారు 20 సంప్రదాయాల పేర్లు చెప్పి, ఈ ప్రపంచంలో అమ్మ లాంటి వాళ్ళు లేరు నాన్న అన్నారు. అమ్మ సన్నిధి కాశీ అని చెప్పారు. అమ్మ పెట్టే ప్రసాదము ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినండి. అమ్మ ప్రతి మెతుకులోనూ రామనామాన్ని నింపి పెడుతోంది. చాలా జాగ్రత్తగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి నాన్న అని చెప్పారు బాబుగారు. అమ్మ బాబుగారన్నా భరద్వాజ్ మాస్టారన్నా చాలా ఇష్టం ఆ తల్లికి. వాళ్ళిద్దరినీ 2 కళ్ళల్లా చూసుకుంది. ఆ 2 నేత్రాల్లో చూసుకున్నటువంటి ఆ తల్లి ఎన్నో అద్భుతమైన అనుభవాలు మా అందరికీ కూడా చూసేటటువంటి భాగ్యాన్ని కలిగించింది. వాస్తవంగా చెప్పాలంటే అమ్మగారి కోసమే సుధీంద్రబాబు గారు శ్రీశైలం నుంచి వచ్చారు. ఎక్కడ రామనామం వినపడుతోంది అనుకుంటూ వచ్చారు. అమ్మగారి దగ్గరికి వచ్చి ఆగిపోయారు. ఓహో, ఇక్కడి నుంచి వస్తుందా అని ఆగిపోయారు. తణుకు స్థిరనివాసం చేసుకున్న కారణం కేవలం అమ్మగారు వల్ల మాత్రమే. లేకపోతే తణుకులో బాబుగారు ఉండేవారే కాదు. బాబుగారంటే అమ్మగారికి ప్రాణము. నేను అమ్మ దగ్గర ఎవరూ లేని సమయాల్లో 3 సందర్భాల్లో అమ్మని అడిగాను, అమ్మ సుధీంద్ర బాబు గారు ఎవరు అని.
అమ్మ అంది శ్రీ మహావిష్ణువు నాన్న, శ్రీ మహావిష్ణువు అని చెప్పింది. అంటే ఏమిటి అర్థం? శ్రీ మహావిష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించిన తత్వం, అంటే అంతటా నిండిపోయిన తత్వం మానవ రూపం ధరించి మన మధ్యకి వచ్చింది. కానీ గుప్తంగా మసిలింది, తన దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఎవరినో రప్పించుకుంది. అమ్మ దర్శనం కూడా అంత మాత్రమే జరిగింది అందరికీ కూడా. శ్రీ భరద్వాజ గారు వచ్చి కనుక ఈ విషయం చెప్పకపోతే నలుగురికి తెలిసేదే కాదు, అమ్మ కూడా గుప్తంగా ఉండేది. కాకపోతే ఇక్కడ ఈ పవిత్రమైన స్థలంలో ఒక మాట మనం ముచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. భరద్వాజ మాస్టర్ స్పష్టంగా నాతో ఒకసారి అన్నారు, ఏమో ఈ అమ్మగారే కనుక తమిళనాడులో పుట్టుంటే ఆ అమ్మగారి గురించి యావత్ ప్రపంచానికి ఇప్పటికే తెలిసి ఉండేది అన్నారు. ఇది ఎప్పుడు అన్నారు? 1980లో అన్నారు. ఇప్పటికీ అమ్మగారి గురించి ఇంకా తెలియదు. కేవలం కారణం మనకు తెలుసు, మనందరికీ ఆంధ్రదేశంలో పుట్టిన మహాత్ములు కాబట్టి తెలియదు. మరి ఇన్నాళ్ళకి ఎందుకో ఈ మహాసత్సంగానికి అనుమతి ఇచ్చారు బాబు గారు. జనరల్గా అది అవకాశం దొరకదు ఇక్కడ, ఇచ్చారు. ఆ సత్సంగానికి నాకు ఎన్నో పరీక్షలు పెట్టారు రావడానికి, అన్ని పరీక్షలు దాటుకు ఇక్కడ దాకా వచ్చాను. పెద్ద అవకాశం ఏంటంటే ఇక్కడ కూర్చుని అమ్మగారి గురించి బాబు గారి గురించి మాట్లాడే అవకాశం మా రవి ఇచ్చారు. ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అమ్మగారికి నమస్కారాలు చెప్పుకుంటూ, అనంతమైన వాళ్ళ గురించి నేను ఈ కాసేపట్లో ఏం చెప్పను, ఎప్పుడో తప్పకుండా అతనికి నేను మాటిస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు వచ్చింది అంటే బాబు గారు అమ్మగారు నాకు అనుమతి ఇచ్చినట్లయింది. ఈ అనుమతిని ఆదర్శంగా తీసుకుని, ఆదేశంగా తీసుకుని మా రవి చేత యావత్ ప్రపంచానికి కూడా సుధీంద్ర బాబు గారి గురించి, అమ్మ గురించి కూడా తెలియజేసినట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని ఇక్కడ బాబుగారి సన్నిధానంలో మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు, మా నాన్న సుధీంద్ర బాబు గారికి, అమ్మకి, మా రవికి నేను కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలుపుకుంటూ, ఆ మహనీయుల ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ఎల్లవేళలా మనందరం ఆ గొడుగు నీడలో ఆనందంగా పవిత్రంగా బ్రతకాలని, సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. నా పేరు రామలక్ష్మి అండి. అమ్మ గురించి మా మామగారు చెప్పేవారండి, ఆవిడకి బాగా పరిచయం. అది అమ్మ ఇంటికి వచ్చారండి. వచ్చి వెంకటరామయ్య గారని ఒక ఆయన వచ్చారండి పెదపూడి నుంచి. ఆయనే ఇంకో వీధిలో ఉపన్యాసాలు చెప్పేవారట. అమ్మ బాబుని తీసుకొస్తామో భోజనం పెట్టు అన్నారంట. అంటేని భోజనం పెడతాకి మజ్జిగది లేదు అంటే నేను తెస్తానమ్మా నువ్వు పెట్టు అన్నారంట అని ఆయన్ని పిలిచారంట. పిలిస్తే ఆయన ఒక్కో రోజు భోజనానికి పిలిస్తే 12 సంవత్సరాలు మా ఇంట్లో ఉండిపోయారంట. ఇంకా ఆ ప్రేమతో వాళ్ళకి అమ్మాయి తీసుకొచ్చారండి ఆయన్ని. ఆయన 12 సంవత్సరాలు ఉంటే వీళ్ళందరూ శిష్యులందరూ ఆధ్యాత్మికంగా ఆయన చెప్పినప్పుడే తయారయ్యారంటండి. పెద్ద మా మామ వాళ్ళను. తర్వాత అమ్మగారు అప్పుడు భర్త అక్కడి నుంచి వచ్చారండి, రేలంగి నుంచి. ఆయనేమో అరటిగళ్ళు కొనండి అమ్మేవారట, తణుకు పట్టుకెళ్ళి అమ్మితే ఈ లోపల అరటిపళ్ళు ముగ్గుని అల్లా విరిచేసి పిల్లలకి పెట్టేసేవారంటండి. పెట్టేస్తే మరి ఇది కొనరు కదా, కొనకపోతే కొట్టేవారంట. ఇలా చేస్తే ఎలాగా మరి అని కొడితే రామా అని భరించేవారు అంతేనంటండి, ఏమనివారు కదంట. అంటే తర్వాత ఆవిడ ఒడ్లు దంచడానికి వెళ్ళేవారంటండి, కుటుంబం గడవటానికి ఒట్లు దంచడానికి వెళ్ళేవారంట. పోటేసినా రామాయణ వేసేవారంట. అవి పట్టుకొచ్చి కొడుకుని భర్తకి వండి పెట్టేవారంట. ఇంకా అప్పుడు ఈయన సాధురాం బాబాజీ గారు లక్ష్మీపాలెం అండి, అక్కడ ఉపన్యాసాలు చెప్తున్నారంట అవధూతల గురించి. అదిని ఈవిడ లక్ష్మీపాలెం వెళ్ళారంటండి. ఎందుకని చూడటానికి వెళ్ళారండి. వెళ్తే అవధూతల గురించి చెప్పారంటండి. చెప్తే అలా చేస్తే అవధూతలు అవుతారా అని అడిగారంటండి. నువ్వు అవుతావా ఇప్పుడు అన్నారంటండి ఆయన. అంటే అక్కడే చెప్పడం నాకు తెలియదండి, పెద్దలు చెప్పడం. ఆవిడ అక్కడే బట్టెడిసేసి జమ్మి చెట్టు ఉందండి అక్కడ. ఆ జమ్మి చెట్టు దగ్గర ధ్యానం చేసుకుని చేలు గట్ల మీద ఇవి ఉంటాయి కదా నీళ్లు, బోధులో నీళ్లు, ఆ నీళ్లు తాగేవారంట. ఆవిడకి ఊళ్ళోకి రావాలన్నప్పుడు వచ్చి భిక్ష తీసుకునేవారంట. అదేనా అప్పుడప్పుడు భిక్ష తీసుకుని అలాగా తిరిగివారు చేయాలంటాను. అది తర్వాత ఊర్లోకి వచ్చారండి. ఊర్లోకి వచ్చి అక్కడ కుటీరం వేసుకుని కుటీరంలో ఉండి, చిన్న కుటీరంలో ఉండండి భిక్షకి వెళ్ళేవారు అనమాట. భిక్షకి వెళ్ళి భిక్ష తెచ్చి ఈ పిల్లలకి ఎవరైనా చూడటానికి వచ్చిన వాళ్ళకి
కుక్కలకి పిల్లులకి అందరికీ పెట్టేవారంట. ఆ అన్నమే అందరికీ వచ్చిందంటండి. అందుకే భిక్షాపాత్రకే అంత ఆవిడ చేతితో పట్టుకుంది కదా, ఇంకా అందరూ కూడా అప్పుడు కూడా ఆ భిక్ష అడుగుతారండి అందరూ. ముద్దలు కలిపేసి పెట్టేవారు అన్నమాట చేతితో. భరద్వాజ మాస్టారు వచ్చేవారంటండి ఆవిడ దగ్గరికి, వచ్చి పూజ చేసుకునేవారంట. వీళ్ళు అనేవారండి మా మామగారు వాళ్ళను, భరద్వాజ్ గారు వచ్చారు, ఆవిడని దేవిని పూజించినట్టే తెలియదు కదా, దేవిని పూజించినట్టు పూజిస్తున్నారు అమ్మగారికి అని చెప్పేవారండి. చెప్తే ఆ భరద్వాజ్ గారు ఎవరో మాకు తెలియదు కదా. తర్వాత అమ్మ టైం దగ్గరికి వచ్చేసింది, మరి ఏర్పాట్లో ఉండండి, మీకు తెలియక అలా ఊరుకుంటారేమో అని చెప్పి లక్ష్మక్కని అడిగారంటండి. లక్ష్మక్క ఏమో మా ఇంటికి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి ఆయన చెప్పు తిరిగానే ఆయన చూసుకుంటారు తర్వాతని. అప్పుడు భరద్వాజ్ గారు ఇలాగ ఏర్పాట్లో ఉండండి, సమాధి అయిపోతాక ఇంకా టైం దగ్గరికి వచ్చేసింది అని చెప్పారు. చెప్తే అందరం ఊరందరం కలిసే చేసుకుంటామమ్మా, దేనికి అడ్డెట్టరు అని ఆయనకి మాస్టర్ గారికి అని చెప్పారండి. చెప్తే ఆయన చెప్పిన నెలలకే అమ్మ సమాధి అయ్యారు. ఇంకా అందరూ కలిసి భక్తులందరినీ వచ్చే వరకు దర్శనానికి ఏర్పాటు చేసండి, అప్పుడు సమాధి చేశారు. అప్పటి నుంచి మాస్టర్ గారు ఈ సుధీంద్ర బాబు గారు ఏం చెప్తే అలా అలుమతితో ఇలాగ జరిగినాయండి ఇవన్నీ. సుధీంద్ర బాబు గారు అమ్మ ఒళ్ళో పడుకునేవారంటండి. ఆవిడ తెల్లవారులు అలాగే ఉండేవారంట. వాళ్ళు ఏం చెప్పుకునేవారో మరి మనకు తెలియదు కదా. బయట ఏమో ఈ జనాలు అందరూ కూర్చునేవారండి. ఆ చిన్న గదిలో వాళ్ళు అలా ఉండేవారు. అనంతార్యతనూజాతం సాయినాథసమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్యఫలప్రదం. అనంతార్యతనూజాతం సాయినాథసమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్యఫలప్రదం. పూజ్య మాస్టర్ గారు ఏలూరులో స్పాట్ వాల్యుయేషన్కి వచ్చినప్పుడు మొట్టమొదటగా అమ్మ దర్శనానికి చెమటం వస్తారు. అమ్మ రోడ్డు మీద నడుస్తూ వస్తుంది. మాస్టర్ గారు రాగానే మాస్టర్ గారికి అమ్మ సాష్టాంగ నమస్కారం చేస్తారు రోడ్డు మీద. మాస్టర్ గారు కూడా అమ్మకి అట్లా నమస్కారం చేస్తారు. అట్లా మాస్టర్ గారు తరచూ అమ్మ దగ్గరికి వస్తూ భగవాన్లు అంత గొప్పవారు అమ్మ అని చెప్పారు. భగవాన్ రమణ మహర్షి అంత గొప్పవారు అమ్మ అని చెప్పి మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. దాంతో దత్త సాంప్రదాయంలో ఇంతటి ఉద్దండరాలు లేదు అని చెప్పారు మాస్టర్ గారు. దత్తాత్రేయ సాంప్రదాయంలో అమ్మ గొప్ప యోగిని, ఉద్దండరాలు అని చెప్పారు. అని చెప్తూ మాస్టర్ గారు చాలామందిని అమ్మ దర్శనానికి పంపించారు. అట్లా వచ్చిన వాళ్ళని అమ్మ చాలా ప్రేమగా చూసేది. ఎంతగా చూసేదంటే సొంత బిడ్డల కంటే ఎక్కువగా దగ్గర తీసి భిక్ష పెట్టి భగవద్గీత చదవమని దగ్గర కూర్చోబెట్టుకునేవాళ్ళు, సాయిలీలతం చదివించేవాళ్ళు. ఆ విధంగా చేస్తూ పూజ్య మాస్టర్ గారు అమ్మ దర్శనానికి వస్తున్నారనే ముందే అమ్మ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుండేదట. బాబు వస్తున్నాడే, బాబు చాలా గొప్పవాడు అని చెప్పి ఇక్కడ అన్నీ అప్పుడు కుటీరం దగ్గర అంతా అలికిచ్చి పండగ చేసినట్టు చేసేదట. అట్లా మాస్టర్ గారి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ దత్త సాంప్రదాయం అనేది మాస్టర్ గారు అదేవిధంగా మహాత్ములు అందరి దగ్గరికి వచ్చినట్టుగా అమ్మ దగ్గర కూడా వచ్చి ఆమె గొప్ప యోగిని అని చెప్తూ అమ్మ సమాధి చెందబోయే ముందు కూడా ఊర్లో నేను వినింది చెప్తున్నాను. అమ్మ చాలా గొప్ప ఉద్దండరాలు మహనీయులు, ఆమెను మీరు ఇక్కడ సమాధి చేసుకోండి, రాబోయే రోజుల్లో ఆ ఉనికి వల్ల ఈ ఊరు కూడా ఉద్ధరించబడుతుందని చెప్పారట సమాధి చెందబోయే ముందు. తర్వాత మాస్టర్ గారు
40వ రోజు మండలారాధనకు వచ్చి ఇక్కడ అమ్మ సమాధి దగ్గర శంకుస్థాపన అది చేసి అమ్మ చరిత్రలో ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. కాకుంటే సమాధి చెందిన తర్వాత అమ్మ ఇంతకుముందు ఒళ్ళో పెట్టే చేతితో ప్రసాదం పెట్టేది. ఇప్పుడు సమాధిలో ఉంది, ఎవరికి ఎంత కావాలో అంత పొందొచ్చు అని చెప్పేవాడు. భౌతికంగా ఉన్నప్పుడు చేతితో ప్రసాదం పెట్టేది. ఇప్పుడు అమ్మ సమాధిలో ఉన్నారు, ఎవరు ఎంత కావాలో అంత దొరుకోవచ్చు అని కూడా చెప్పేవాడు. ఇప్పుడు మనందరూ కూడా ఇక్కడ అమ్మ దగ్గర కూర్చోన్నాం. అమ్మ ఇప్పుడు ఎక్కడున్నారు? అంతా అయి ఉన్నారట. ఇక్కడ ఉన్నారు. మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎక్కడ కావాలన్నా కూడా అక్కడ దర్శనం ఇచ్చి కాపాడగల వద్దుండరాలు అని చెప్పారు. అట్లా ఆమె ఉనికితోటి ఆమెను ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా అటు ఆధ్యాత్మికంగా ఇటు లౌకికంగా 2 విధాలా ఉద్ధరిస్తూ ఈ దత్తాత్రేయ సాంప్రదాయాన్ని ఆమె పునీతం చేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడుతున్నది. ఇప్పుడు మనం చిమటం అమ్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే అమ్మతో ఉండి అమ్మ దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకున్నటువంటి లక్ష్మమ్మ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు సహజంగా ఎక్కువగా మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. మనం ఏం చెప్పగలం అమ్మ గురించి? అన్నిటికీ అతీతమైన అమ్మతో మనం ఏమీ చెప్పలేము. ఇప్పుడు గుర్తురాదు అన్నీ ఎన్ని 40 ఏళ్ళ బట్టి మర్చిపోయి ఉంటాం కదా తిండి తినేసి. అమ్మని ఎప్పుడు కలిశారు మీరు? నేను చిన్నప్పుడే. అప్పుడు మీ వయసు ఎంత? బడిలోకి వెళ్తా చూసి వాళ్ళని చూస్తాం. కానీ 13-14 ఏళ్ళు ఉంటాయి అప్పటికి. అప్పుడే కలిశారు అమ్మని? ఆవిడ కలుపుకున్నారు, మనం కలిపేదేటి. మనం ఏం కలవలేదమ్మా. ఆవిడ గారి కరుణే. అమ్మ ఎందుకు దిగంబరిగా ఉంటారు? అమ్మమ్మ తిరుగుతాం అవన్నీ మనకేం తెలుసు చెప్పు. అసలు ఎందుకు దిగంబరిగా ఉంటారంటే ఏం చేస్తే దిగంబరత్వం వచ్చిందో అది చూసుకోవాలి మనం. ఏం చేశారో మనకేం తెలుస్తుంది? మీరు తిన్నారు, ఏం తిన్నారు అని చెప్తే చూపించగలరా సరుకు? అలాగే అమ్మని పట్టుకోలేము మనం. అమ్మగారు అనుక కొలుతుంది తప్ప. ఎందుకు అమ్మ రామనామం గురించి అంత చెప్పేది? అందరికీ రామనామం గురించి చెప్తుందంట కదా. మా ఆంజనేయులు ఏం చేశాడు? రామనామం అనుకోండగాను. అలాగే అందరినీ రామ అనమన్నారు. అంతకన్నా మించింది ఏముంది? మీకు కూడా అదే నేర్పించారా? అందరికి అదే, ఏదేమీ లేదు. అవును, అమ్మ దగ్గరికి అందరూ సురేంద్రబాబు లాంటి యోగులు వచ్చేవారు. వారిని చూసారా మీరు? వారిని చూసాం కానీ తెలియదు మరి. 661 భరద్వాజ మాస్టర్ గారు అమ్మ దగ్గర మేస్టర్ వచ్చేవారు. మాస్టర్ గారిని కూడా చూశారు? అందరం చూసాం. అయితే అమ్మ ఎప్పుడు మీకు ఏమి చెప్పలేదా? నాకేమీ చెప్పలేదమ్మా. చేతమే ఆవిడ పని చేతమే. ఎవరికి చేయండి అది చేయండి అని గురువులు వెళ్ళి మంత్రాలు ఇచ్చి అన్నీ చేసి ఏమీ లేదు. రామారామ అనుకోమని ఊరు అంతే. ఆకలిగా ఉన్న వాళ్ళకని తెట్టుకోరు. అమ్మ అక్షయ పాత్రలోంచి ఇట్లా కలిపి పెట్టేవారంట కదా? పెట్టుకోరు. ఆ ముద్దలు తిన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా అయిందంట. వారి కోరికలన్నీ తిన్నాయంట. ఉంటుంది మరి. అది మనం దాని పరిమళం వాసన తుమ్మిది తీసుకుంటుంది అనుకో, పువ్వు పట్టుకుంటుందా వాసన అట్టుపోద్ది. అలాగే అమ్మగారిని వదిలిపెట్టుకుని ఉండటమే వ్రతం కింద పెట్టుకోవాలి. కాశీ అంటుంది బాబుగారు అన్నారు.
అంటే కాశీ వచ్చినట్టే రాగలిగితేనే లేకపోతే ఇంటికాడే అనుకోవచ్చు. ఎక్కడున్నా పలుకుతారు ఆవిడ. రామ రామ అంటుంటే ఎక్కడున్నా పలుకుతారు. అవును. అమ్మని దర్శించుకున్నాము. అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? అదిగో రామరామ అనుకుంటామే, ఇంకేముంది, అందులోనే ఉంది మహిమంతానం. అది ఇదేని సంకల్పాలు వెళ్ళకుండా రామ అనుకుంటే అదే పవిత్రం అవుతుందమ్మా. బంగారం కొలువులో పెడతారు, అప్పుడు ఏమవుతుంది? అలాగే అంతేనే, ఆ అమ్మగారు చెప్పింది అనుకుంటే చాలు. రామ రామ అనుకుంటే చాలు. దాని మీద ధ్యానం చేసినా కానీ సరిపోతుంది. ఇక అమ్మగారు అంటే ఇష్టం అంతే. అమ్మ అంటే ఇష్టం. అమ్మతోనే ఉన్నారు, అమ్మ దగ్గరే ఉన్నారు. పారిపోయి ఇలాంటి అన్నీ చూస్తేనే అమ్మగారు అసలు ఉండేవారు కాదు. అవునా? చూస్తాం, సంతోషిస్తాం, రామరామ అనుకుంటాం. ఆవిడ అన్నది అంతకన్నా మించిందేముంది? ఇక్కడికి వస్తేనే కాశీ అన్నారు కదా, ఇక్కడికి వచ్చాము, కాశీతో సమానం. ఆమె ఉన్నదంతా ఆవిడే చూసుకుంటారు. మనం ఏం చేయగలం? 4 మెట్లు ఎక్కుతాం, ఉన్నాయి ఎక్కలేము, ఎక్కించుకోవాలి ఆవిడేని. అమ్మ ఎప్పుడు మాట్లాడలేదా? తక్కువ మాట్లాడినా కూడా తక్కువ. మాట్లాడినప్పుడు ఏం చెప్పేవారు? అంటే అమ్మ దగ్గర నుంచి మీరు ఏమి విన్నారు? ఏమీ లేదు, ఏం చేస్తారో ఆవిడే చేయాలి అంతే. ఈ 40 సంవత్సరాలు అమ్మతో ఉన్నారు కదా, ఎన్నాళ్ళు ఉన్నా మా పట్టించుకుని చెప్పి శక్తి మాకు లేదు. ఉపన్యాసాలు ఇవన్నీ లేవు. ఓకే. అమ్మ, మీ అమ్మని ఎప్పుడు అమ్మ అని పిలవలేదంట, ఎందుకు? అదొక రబ్బు, అదొక జబ్బు. ఎందుకు ఆ జబ్బు ఏంటి? అదే కదా, అమ్మ అంటే ప్రేమ వచ్చేస్తుందని ఈ అమ్మగారిని అమ్మ అమ్మ అని దాన్ని చిన్నప్పుడు పిచ్చేది. అసలు ఇష్టం కాదు. ఆవిడ పాపం వచ్చింది కదా అనేసి తన పెట్టి ఆ కూర ఈ కూర నిలిచిపెట్టింది మా అమ్మ పాపం. అవన్నీ చూసిదాన్ని వెళ్ళిపోయి తినేసి మళ్ళీ అమ్మగారి దగ్గరికి వచ్చేస్తే అమ్మకు నమస్కారం. ఆ తల్లి అనంతమైన ప్రేమ తల్లి. ఆ తల్లిని మించిన దేవుడు ఇంకెవరూ లేరు. ఆ తల్లి ఆప్యాయత ఇంత అంతని చెప్పలేనిది, అది అనంతం. దాన్ని తలుసుకుంటే సృహలోనే ఉండలేము. ఎంత కష్టమైనా తల్లి తీర్చి ఆనందంగా ఉండే మార్గాన్ని చూపించి ఆ తల్లి ప్రేమలోనే నిలిచిపోయేలాగా చేసిన తల్లి ఆ తల్లి. ఆ తల్లిని దేవుడు అంటా కూడా సరిపోదు. ఇప్పటి వరకు అమ్మ సమాధి మందిరాన్ని అన్నిటినీ మనం దర్శించుకున్నాం. ఇప్పుడు అమ్మ వాడిన వస్తువులు, అమ్మ ఉపయోగించినటువంటి అనేక వస్తువుల్ని మనం చూద్దాం. అమ్మ ఉపయోగించిన వస్తువులు ఏవేవి అనే విషయాల్ని ఇక్కడ ఉన్న వారితో అడిగి తెలుసుకుందాం. అమ్మవారు భిక్షాపాత్ర అండి ఇది. ఒకసారి తీసి చూపిస్తారా? అది అమ్మవారు అందరికీ అన్నం కలిపి పెట్టింది దీంట్లో. ముద్దలు కలిపి పెట్టేవారండి దీంట్లో. అమ్మవారు అమ్మగారు శివటం అమ్మగారు దీంట్లో ముద్దలు పెట్టి కలిపి పెట్టేవారండి వచ్చిన భక్తులకి.
ఇదండి అమ్మ వాడిన స్వయంగా వాడిన భిక్షాపాత్ర. అదృష్టం ఈరోజు చూడటం ప్రేక్షకులకు కానీ అందరికీ అదృష్టం. ఇది ఆ గ్లాసులు కానీ అవి కానీ అమ్మ ఉపయోగించినాయి. ఇవన్నీ కూడా అమ్మ ఉపయోగించినాయండి. ఇవి కూడా తీసి చూపిరా అందరికీ ప్రేక్షకుల కోసం. ఇది చచ్చుది రాగి పాత్ర, గ్లాస్ అండి, రాగి గ్లాస్ అండి. అంతేనండి. ఇదమ్మా ఈ యొక్క పుస్తకం. ఇది అమ్మ భగవద్గీత చదివించేవారంట. అమ్మ ఉండగా భక్తులు వస్తే భగవద్గీత చదివించి వాళ్ళకి సమాధానం వచ్చేదంటండి. వాళ్ళ మనసులో ఉన్న సమాధానం వచ్చేదంటండి అమ్మగారు చెప్పిన మాట అంటండి. భగవద్గీత అండి అమ్మ. ఎప్పుడుదో అవును, చాలా కాలం. అమ్మ ఉండగా అమ్మ దగ్గర ఉన్న గ్రంథాలండి ఇవి. అమ్మ ఉండగా గ్రంథాలండి ఇవి. తెలుగులోనే ఉన్నాయి, ఎప్పుడో ప్రింటింగ్. అవును. ఇది కూడా అమ్మగారు స్వయంగా. ఓకే, అమ్మగారు ఉన్నప్పుడు చదివించిన పుస్తకం అమ్మగారి చేతుల మీదుగా. అవునండి. గీతా మకరందం. ఓహో, 2 భాగాలుగా ఉన్నది. ఒక భాగం అది, ఒక భాగం ఇది. కొన్ని పేజీలు అమ్మగారు ఉన్న వాడిన వస్తువులు కదండి, శిథిలావస్థలో ఉన్నాయండి. అమ్మగారు దీని మీద పడుకునేవారండి. అమ్మగారు దీని మీద పడుకునేవారంటండి. ఈ చెక్కల మీద. చెక్కల మీద అండి. ఆ క్లాత్లు కూడా అప్పుడే అమ్మా? అవునండి. వస్త్రాలు ఇదిగండి 3 పీటలు అండి. ఈ పీటల మీద చెక్క బల్ల మీద పడుకునేవారంటండి అమ్మగారు. ఇదండి వినాయకుడమ్మా. వినాయకుడు అండి అమ్మగారు సుధీంద్రబాబు గారు ఇచ్చారంటండి వినాయకుడు. లక్ష్మక్క గారికి. లక్ష్మక్క ఉన్నారు కదండి, లక్ష్మక్క గారికి సుధీంద్రబాబు గారు ఇచ్చారంటండి. పూజించుకోమని అమ్మ ఉండగా ఇచ్చారంటండి బాబు గారు. సుధీంద్రబాబు గారు అమ్మగారు ఉండగా ఇచ్చారంటండి. ఇక పూజ మందులు. ఇది ఇది ఇప్పుడు ఫోటో అమ్మా. ఇది అమ్మ సమాధి అండి. శరీరం పెట్టింటారు, సమాధి చేసినప్పుడు కూర్చోబెట్టింది లోపల సమాధిలో కూర్చోబెట్టినప్పుడు. ఇదండి అమ్మగారు. ఓకే. పైన బ్రహ్మరంధ్రం నుంచి అమ్మ అమ్మ ప్రాణం. అవునండి. సుధీంద్రబాబు అది వాడపల్లి బాబు గారు అని అమ్మగారి గ్రంథంలో వస్తుందండి. వాడపల్లి బాబు గారు అని ఆయన కూడా ఒక మహాత్ముడేనండి. సో భరద్వాజ మాస్టర్ వీళ్ళిద్దరు కలిపి సమాధి చేశారండి అమ్మగారు సమాధి. ఇవన్నీ అమ్మ ఫోటోస్. ఇది అమ్మగారు అండి గుమ్మం అండి, కుటీరం గుమ్మం. అప్పుడు చిన్న కుటీరం. ఇదండి ఇదే కుటీరం యొక్క గుమ్మం. అవునండి. అది అలానే తీసి పెట్టారు, ఉంచారండి. అమ్మ జ్ఞాపకార్థంగా ఇక్కడ ఉంచారండి ఈ వస్తువులన్నీ కూడా. ఇది అమ్మగారు సమాధాన ఫోటో అండి. ఇవన్నీ కూడా పాత కుటీరం అయ్యండి. ఆ రోజు తీసిన ఫోటోలు అవ్వండి. ఫస్ట్ కుటీరాల అమ్మ ఉండే కుటీరాలు అండి అవి. అమ్మగారు కుటీరం తాటాకు కుటీరం ఉండేదంటండి. అవన్నీ కూడా 3 చోట్ల ఉన్నారంటండి అమ్మగారు. ఆఖరిగా ఇక్కడ స్థిర నివాసం కుటీరం ధ్యాన మందిరం ఉంది అమ్మగారు దాంట్లో, అదండి ఆఖరిదంట. చేప అండి అమ్మగారు బాబుగారు ఇస్తే వేసేవారంట. అమ్మగారు సుధీంద్రబాబు గారు వస్తే ఇది వేసేవారంట కూర్చుంటాకి. అప్పటి నుంచి అట్లానే ఉంది. అవునండి, లోపల పైన క్లాత్ కుట్టారండి. ఓహో, చేప పైన వీళ్ళు తర్వాత అప్పటిదేనండి ఇది.
ఇదిగోండి అప్పుడుదండి అమ్మ జ్ఞాపకార్థంగా ఉంచుకున్నారండి ఇవన్నీ ఉంచారు. అమ్మ జ్ఞాపకార్థంగా అమ్మ వాడిన వస్తువులన్నీ ఇలా ఉంచారండి. అది రాముడి విగ్రహాలమ్మా. అవి అమ్మగారు ఉండగానండి రామాలయంలో ఉండే ఫోటో ఉండేది. అమ్మ రామనామం చేసేవారు కానీ భజన చేసేవారు కదా గుళ్ళో. అప్పుడు ఆ గుళ్ళో అది పాత నమూనా ఫోటో, అప్పుడుది అమ్మగారు ఉండగా చేసిన ఫోటోలు అండి ఇవి. తర్వాత ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది, పునఃప్రతిష్ఠ చేశారండి. ఇప్పుడున్న రామాలయం కట్టేసి పునఃప్రతిష్ఠ అమ్మగారు వాడిన విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారు. ఇప్పటి వరకు చిబుటం అమ్మగారి గురించి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ చూడని వారు వాడిన వస్తువులన్నిటినీ మనం చూడగలిగాం. వారు వాడిన వస్తువులని, వారు వాడిన పీటని, వారు వాడిన చాపని, ఇలా ఎన్నో అద్భుతాలు మనం చూడగలిగాం. అలాగే ఇప్పుడు ఉన్నది రాములు వారి దగ్గర, వారు పూజించిన రాములు వారి దగ్గర. ఇక్కడి నుంచే అద్భుతం వారి జీవితంలో మొదలైంది. ఇలా ఒక అవధూత గురించి తెలుసుకోవటం, ఆ యొక్క మహాతల్లి యొక్క జీవితంతో మమేకమవుతూ మనం ఈరోజు ఈ యొక్క విషయాల్ని పంచుకోవడం చాలా అద్భుతం. ఇప్పటి వరకు ఒక అవధూత యొక్క మహా జీవితాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక అవధూత గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.